ఎక్కడికి రావు ముందు నా ఫాస్ట్ సినిమా ప్రమోషన్ చేసుకోవాలి. సినిమా ప్రమోషన్? ఏ సినిమా? నిధి ది గోల్డ్. ఇది ఏ థియేటర్ లో రిలీజ్ అయింది? ఇంకెక్కడ ఉన్నావన్నా, ఇది థియేటర్ యుగం కాదు, ఇప్పుడంటే యూట్యూబ్. యూట్యూబా? ఛానల్ పేరేంటన్నా? నీకు ఇంకా తెలీదా? 6వ తారీఖు 7వ నెల 2025 తేజశ్రీ లాస్యా యూట్యూబ్ ఛానల్. గుర్తుంచుకో, తేజశ్రీ లాస్యా యూట్యూబ్ ఛానల్. పొద్దున్నే 8 గంటల 1 నిమిషంకి నిధి ది గోల్డ్ అలరించబోతుంది. కామెడీ పండగ. ఇంకా ఇది ద గోల్డ్ అంటున్నారు, యూట్యూబ్ ఛానల్ అంటున్నారు, 6వ తారీఖు పండగ అంటున్నారు. దాని గురించి మాకు వివరంగా చెప్పండి సార్. ఓకే, చెప్తానండి. అంటే నిధి అంటే షార్ట్ ఫిల్మ్ ఒకటి చేసాం మేము. ఆ షార్ట్ ఫిల్మ్కి ఎంత కష్టపడతాం అనేది నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం. మేము దగ్గర 2 నెలలు 3 నెలలు కష్టపడ్డాం ఈ షార్ట్ ఫిల్మ్ కోసం. ప్రస్తుతానికి ఇది పార్ట్ 1. పార్ట్ 2 ఇంకా హిలేరియస్ ఉంటుంది. దీనికి 2 ఇంచెస్ ఉంటుంది. ఇది కూడా ఏం తీసుకోదండి, అలాగా డిజైన్ చేశారు మా డైరెక్టర్ గారు సీతారాం గారు. ఆ యొక్క క్యాస్టింగ్ గురించి చూసుకుంటే మా గురువు గారు, మా డెన్ హీరో అన్నమాట భాషా గారు, ఆయన రైట్ హ్యాండ్ క్యారెక్టర్ అయితే చేశాను నేను. సో ఫుల్ లెంత్ రోల్ ఫస్ట్ టైం చేశాను నేను. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా నా క్యాస్ట్ అండ్ క్రూ మొత్తం చాలా బాగా సపోర్ట్ చేశారు. అందరూ బాగా కష్టపడ్డారు. అలా ఒక్కొక్కరు కష్టం ఏంటో నాకు తెలుసు. ఎండాకాలంలో ఎండలో చెమటలు తుడుచుకుంటూ అసలు బాగా కష్టపడ్డారు. సో ఇది అందరిని ఆదరిస్తుంది ఖచ్చితంగా అని చెప్పి నేను ప్రగాఢంగా చాలా నమ్ముతున్నాను. సో హీరోగా చేసిన యోధా బ్రో కూడా చాలా బాగా చేశాడు. ఇంకా అంతకుమించి నేను చెప్తాం కాదు, మీరు చూసి మీరు కామెంట్లో చెప్తారనమాట ప్రేక్షకులే. అంతకుమించి చెప్పినా బాగోదు. సో ఇదండి నిధి షార్ట్ ఫిల్మ్ గురించి అయితే. ఒకటైతే చెప్పగలను, ఇంత హిలేరియస్గా నవ్వుకొని మాత్రం ఛానల్ అవుతుంది, అది మాత్రం గట్టిగా చెప్పగలనండి. ఇప్పటికే నేను ఈ సినిమా చూసి చాలా హిలేరియస్గా నవ్వుకోవటం జరిగింది. 4-5 టైమ్స్ చూస్తూనే ఉన్నాను. ఇంకా రిలీజ్ అయ్యాక ఒకేసారి అందరితో కలిసి చూద్దామని చెప్పి ఆగాను అనమాట. ఇప్పుడు మా క్యాస్ట్ అండ్ క్రూని అయితే పరిచయం చేస్తాను. సో ఇల్లే అండి, చూస్తున్నారు కదా, అలా ఉంటారు కానీ పక్క జాదుగాళ్ళు. నిజంగా హిలేరియస్ ఫన్ అండి. అంటే సినిమా షార్ట్ ఫిల్మ్ చేయటం ఒక ఎత్తు అయితే, వీళ్ళందరితో ట్రావెల్ చేయటం ఒక మెమొరబుల్ మూమెంట్. నాకైతే లాస్ట్ రోజు కొంచెం టీయర్స్ వచ్చినాయి. అంటే ఆ మూమెంట్స్ వేరు అనమాట, చెప్పడానికి కూడా వర్ణించలేము. ఎంత కష్టపడ్డారే, ఇప్పుడు దాకా పడ్డ కష్టం ఇప్పుడుతో ఆగిపోతుంది అన్నంత ఇదిగా ఉంది, అంత హిలేరియస్గా ఉంది మా జర్నీ వచ్చి. సో ఇప్పుడు మా క్యాస్ట్ అండ్ క్రూ అయితే మాట్లాడతారు ఒక్కొక్కళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా శ్రీనివాస్ గారు, ఎస్ఆర్బి గారు అయితే మాట్లాడతారు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నిజంగా అండి, ఈ ఆపర్చునిటీ అనేది అనుకోకుండా వచ్చిందండి. నిజం చెప్తున్నానండి. ఎందుకంటారేమో, మా సీతారాం గారు ఒక రోజు వచ్చారు నా దగ్గరికి. ఏమండి ఇలాగా షార్ట్ ఫిలిం చేస్తున్నానండి, షార్ట్ వీడియోస్ చేస్తున్నాను, షార్ట్ ఫిలిం చేస్తున్నాం సరికొత్తగా, మీకు పాత్ర కేటాయించాను. ఆ పాత్రని మీరు జీవం పోయాలండి, మీరు జీవం పోయగలరని నాకు నమ్మకంతో మీకు ఆ పాత్రని ఇస్తున్నానండి. తాగుబోతు పాత్ర అండి ఇచ్చారండి ఆపర్చునిటీ. నాకు న్యాయం చేస్తాం లేదని చెప్పి ఒక పక్క అనిపించింది. ఎలాగైతే మా సీతారాం గురించి ఒప్పుకుని చేద్దాం, కసితో చేద్దామని చెప్పి ఒక అడుగు ముందుకేసానండి. తర్వాత మీరు చూసిన తర్వాత మీరు వేయాలండి మార్కులు. మీరు మార్క్ వేస్తారని, ఆదరిస్తారని మేము ఎంతో ఆశలు పెట్టుకున్నామండి. చాలా మా సీతారాం గారు చాలా కష్టపడి ప్రతి ఒక్కరూ పాత్రలకి న్యాయం చేస్తారండి, ప్రతి ఒక్కరండి. మా టీం అందరూ, ప్రసాద్ గారు, శ్రీనివాసరావు గారు, బాసా గారు, శ్రావణ్ గారు, మా హీరో గారు, శ్రావణ్ గారు, మా డైరెక్టర్ గారు అక్కడ ఉన్నారండి. ఆయన కనపట్లేదు, తర్వాత కనిపిస్తారు మీకు. డైరెక్టర్ గారు వెనకాల ఉన్నారు, కెమెరా పట్టుకున్నారు సార్, తర్వాత కనిపిస్తారు. కానీ ప్రతి ఒక్కరు న్యాయం చేశారండి. లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోయా, ఇంతకీ యూట్యూబ్ ఛానల్ పేరు చెప్పలేదు కదా. ఏమన్నా డైరెక్టర్ గారు యూట్యూబ్ ఛానల్ చెప్పండి, ఒకరికి చెప్పాలి మేము. తేజశ్రీ లాస్యా యూట్యూబ్ ఛానల్, తేజశ్రీ లాస్యా యూట్యూబ్ ఛానల్ మర్చిపోకండి. మా ఎస్ఆర్బి గారు మాట్లాడింది అన్నారు కదా. సో ఇప్పుడు మా డాన్ గారు
భాష గారు అయితే మాట్లాడతారు. సో ఆయన్ని మాట్లాడమని కోరుతున్నాం. ఈ సినిమా ఫుల్ కామెడీ అండి. ఇది ఏదో సింపుల్గా చేద్దామని అనుకున్నాము, కానీ చాలా అనుకోకుండా పెరిగిపోతా పోయింది. ప్రతి సబ్జెక్టు కూడా మీరు సినిమాని చూస్తే మీకు నవ్వు ఆగదు, అంత భయంకరంగా నవ్వుతారు. అలా ఉంటుంది సినిమా. ఎందుకంటే ఇదే ఫస్ట్ సారి ఈ కామెడీ సినిమా తీయడం. అంతకుముందు చాలా చేశాము, అది వేరే విషయం. కానీ కామెడీగా ఈ సినిమా చేయడం అనేది చాలా హైలైట్. మీరు చెప్పడం కాదు, మీరు చూడండి. 6వ తారీఖు 7వ నెల 8 గంటలకి సినిమా చూసిన తర్వాత మీరే కామెంట్ రూపంలో సినిమా బాగుంటే బాగుందని చెప్పండి, బాగోకపోతే బాగాలేని చెప్పండి. ఏదైనా కానీ మమ్మల్ని చూడండి, ఎందుకంటే కష్టపడి చేసాం. చూసి ఎలా ఉందో చెప్తే దాన్ని బట్టి మేము ఈసారి అన్న తప్పులు ఉంటే సరి చేసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ. మరి విలన్ క్యారెక్టర్ దాని పట్ల మరి మీ ఇది విలన్ క్యారెక్టర్ అంటే ఈ విలన్ మామూలు డాన్ విలన్ కాదండి, కామెడీ డాను. మీరు సినిమా చూస్తే ఇక మీరు డాన్ అనుకుంటారా విలన్ అనుకుంటారో తెలియదు, అంత కడుపుతో ఉప్పుతా నవ్వుతారు మీరు. అంత కామెడీ సినిమా ఇది. ఏం కొద్దిగా ఉంటే బాగుంటుందేమో, ఇంకొద్ది బాగుంటుందేమో అనుకుంటాను. అంత నవ్వుకుంటుంది కామెడీ, అంత కామెడీ ఉంటుంది సినిమా. ఓకే, థ్యాంక్ యూ సార్. మరి ఆగండి, మరి మీకు విలన్ పాత్ర అన్నప్పుడు మీకు విలన్ పాత్ర ఇచ్చారు కదా, విలన్ పాత్ర అన్నప్పుడు మరి మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే ఫస్ట్ నేను చేయగలుగుతున్నా లేదా అని కొద్దిగా ఫీల్ అయ్యానండి. ఎందుకంటే విలన్ అంటే కొద్దిగా భయం ఉంటుంది కనుక నేను చాలా భయపడ్డాను. కానీ మా డైరెక్టర్ గారు సీతారామయ్య గారు, లేదండి మీరు చేయగలుగుతారు, మీరు చేస్తే దాన్ని బాగుంటుంది, ఒకసారి చూద్దామండి అని చెప్పి చేశారు. చేసిన తర్వాత అందరు చూసి కూడా బాగా చేశావు, చాలా బాగుంది, అసలు ఇంత ఇదిగా నువ్వు చేయడం అనేది చాలా అసంభవం అని చెప్పి అన్నారు. చాలా బాగుంది. అయితే మీరు మాత్రం 6వ తారీఖు 7వ నెల 8 గంటలకి పక్కాగా సినిమా చూడండి. కడుపాల ఉబ్బుద్ది, మీ కడుపు ఉబ్బుద్ది. నవ్వే కొందుకు ఇంకో సినిమా చూసి ఇంకా కొద్దిగా బాగుంటుందేమో, సినిమా ఉంటుంది బాగుంటుందేమో అని అనుకుంటారు. కానీ షేర్ చేయండి, లైక్ చేయండి, ఏదైనా తప్పులు ఉప్పులు ఉంటే సరి చేయండి, కామెంట్ రూపంలో మాకు తెలియపరచండి. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్ యూ డాన్ గారు. సో ఇప్పుడు మన లెఫ్ట్ హ్యాండ్ అనమాట. సో మా ప్రసాద్ గారు అయితే మాట్లాడతారు. మీ వాయిస్లో చెప్పండి సార్ దీని గురించి. అందరికీ నమస్కారం అండి. నాకు మా డైరెక్టర్ గారు ఇందులో మంచి అవకాశం ఇచ్చారు. దీని ముందు రెండు షార్ట్స్ తీసాము. ఇందులో మా డాన్ గారి భాష గారికి లెఫ్ట్ హ్యాండ్ మా క్యారెక్టర్ మాకు ఇచ్చారు. మంచి వినోదంగా ఉంటుంది సినిమా, మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. మీరందరూ ఈ షార్ట్ ఫిల్మ్ చూడాలి, అందరూ ఆదరించాలి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ పేరు తేజశ్రీ లాస్యా. సబ్స్క్రైబ్ చేయండి. తేజశ్రీ లాస్యా యూట్యూబ్ ఛానల్. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ఇప్పుడు ప్రసాద్ గారు అయితే మాట్లాడారు కదా, శ్రీనివాస్ గారు ఆయన మాటల్లో ఈ నిధి గోల్డ్ దీని గురించి తన అనుభవాలను అయితే పంచుకోవాలని అనుకుంటున్నాను. సో మీ మాటలో చెప్పండి సార్. అందరికీ నమస్కారం అండి. ఈ సినిమా తీయటానికి మా డైరెక్టర్ గారు చాలా కష్టపడ్డారు. కష్టపడి మమ్మల్ని కూడా కష్టపడి ఇచ్చారు. అలాగే అందరూ కష్టపడి చేసాం. కామెడీ ఎంటర్టైనరు. జూలై 6వ తారీఖు 2025 పొద్దున్న 8 గంటలకి మీ ముందుకు వస్తున్నాం. మీరే రిజల్ట్ చెప్పాలి. లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. తేజశ్రీ లాస్యా యూట్యూబ్ ఛానల్. ఉంటాం. థ్యాంక్ యూ. అంతేనా? ఒకసారి మాకు మీకు క్యారెక్టర్ ఇచ్చినప్పుడు మీ ఫీలింగ్ అనేది ఎలా ఉందండి? మీకు క్యారెక్టర్ అంటే ఒక క్యారెక్టర్ మీకు చూస్తారు కదా, మీ క్యారెక్టర్ ఇచ్చినప్పుడు మీ అసలు చేయగలమా లేదా, అసలు ఏంటి, ఎలా ఉండిద్ది అనుకున్నారు? క్యారెక్టర్ పరంగా చూసుకుంటే కనుక కామెడీ ఎంటర్టైన్మెంట్ క్యారెక్టర్. కాకపోతే ముందు చేయగలమా లేదో అనుకున్నాం, కానీ మా డైరెక్టర్ గారి సపోర్ట్తో మేము చేయగలిగాం. ఇదిగో ఈయన అండి హీరో గారు. సిగ్గుపడొద్దండి. ఓకే అండి. కొంచెం బాలయ్య అసలు ఓకే. డైరెక్టర్ గారు మీకు స్టోరీ చెప్పారు కదా ఫస్ట్ చెప్పినప్పుడు ఎలా మీ ఫీలింగ్? ఫస్ట్ చెప్పినప్పుడు స్టోరీ బాగుంది. తర్వాత ఇది ఎలా వస్తుందబ్బా ఏంటబ్బా అని అనుకున్నాను. కానీ తీసేటప్పుడు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తూ తీసాం. ఫుల్ కామెడీ. మేము తీసేటప్పుడే ఎంత ఎంజాయ్ చేస్తామంటే మీరు చూసేటప్పుడు ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మంచి కామెడీ మూవీ అండి, చాలా బాగుంది. హీరో గారు, మీరు ట్రైలర్లో చూపించారు బండిని ఏదో బిగిస్తున్నారంటే మీరు మెకానిక్కా లేకపోతే ఏంటి అనేది, అది హీరోనా? మాకు డౌట్ వచ్చింది దాని గురించి కొద్దిగా. అది మూవీలో అయితే మెకానిక్ ఏం కాదండి. కాకపోతే నా బండిని
నా కంట్రోల్లో ఉండేటట్టు దాన్ని నేను తయారు చేసుకుంటా. అది మీరు ఎలా తయారు చేశాను, ఆ బండిని ఎలా వాడాను అనేది మీరు మూవీలో చూస్తారు. చాలా బాగుంటుంది, చాలా బాగా నచ్చింది మీకు. అది ఓవరాల్గా అసలు ఈ మూవీ కంప్లీట్ చేశారు కదా, ఫస్ట్ పార్ట్ అంటున్నారు కంప్లీట్ చేశారు. అసలు ఈ జర్నీ అనేది ఎలా ఉంది మీకు? అందరూ ఆర్టిస్టుల సహా ఎలా కోఆపరేషన్ కానీ ఫ్రెండ్షిప్ కానీ ఎలా జరిగింది? జర్నీ అంతా చాలా హ్యాపీగా జరిగిందండి. షూటింగ్ అంతా అయిపోయినప్పుడు అయ్యో అప్పుడే అయిపోయిందా, అందరు మిస్ అవుతున్న ఫీలింగ్ కలిగింది. ఆ జర్నీలో చాలా నవ్వుకున్నాం, చాలా ఎండలో ఆటలు ఇట్లా చాలా బాధపడ్డాం, కష్టపడ్డాం, అన్నీ చేసాం. చివరికి ఆ ప్రతిఫలం అనేది మీ చేతిలోనే ఉందండి. మీరు ఆదరిస్తూ ఉంటుంటే ఇలాంటి సినిమాలు ఇంకా ఎన్నో చేస్తూ ఉంటాం. మీ ఆదరణ మాకు ఇప్పుడు ఉండాలని కోరుకుంటున్నామండి. మీకు అలాగే రేపు ఫ్యూచర్లో ఏమన్నా మూవీ అవకాశాలను వస్తే హైదరాబాద్ వెళ్తారా మరి? తప్పకుండా అండి, దానికోసం కదా ఈ కష్టాలన్నీ పడేది, ఫేమ్ రావడం కోసమే కదా. ఓకే అండి, మీరు పెద్ద హీరో అవ్వాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏమండి, మీది విలన్ రైట్ హ్యాండ్ అంటున్నారు. ఆ రైట్ హ్యాండ్ అంటే అసలు ఏంటి? విలన్ కామెడీ అంటున్నారు, కడుపు నవ్వుపోద్ది అంటున్నారు. ఏంటి అసలు అసలు సినిమా ఏంటి, అసలు ఏముంది దీంట్లో? అంటే విలన్ రైట్ హ్యాండ్ అంటే విలన్ అంటే ఏదో భారీ ఎత్తున హైగా అన్ని ఫీల్ అవుతారు, అమ్మో విలనా అని చెప్పి. ఈ విలన్ చూస్తే మీకు భయపడతాం కాదు, పొట్ట చెక్కలు అయిపోద్ది అనమాట. నిజంగా ఎలాంటి ఫుల్ లెంత్ రోల్ రావటం ఎక్స్పెక్ట్ చేయలేదు. అనుకోకుండా వచ్చిన రోలు అంటే అందరూ, నేనే కాదు అందరూ ప్రతి ఒక్కరు కష్టపడ్డారు, ప్రతి ఒక్కరు జస్టిఫై చేశారు ఎవరి రోల్ వాళ్ళకి. నాకు మళ్ళీ ఇలాంటి మంచి రోల్స్ వస్తాయో ఏదైతే నేను చెప్పలేను, కానీ ఇది మాత్రం నాకు మెమొరబుల్ రోల్ అయిపోయిందండి. సో అందరూ మాత్రం పొట్ట చెక్కలు అయ్యేలా నవ్వుతారు, అది మాత్రం కంపల్సరీ చెప్పగలను నేను. ఇంకా ఈ కష్టాల గురించి చెప్పుకున్నా ఇంకా ఏం చేయలేము. ఆ కష్టాలన్నీ రేపు రిలీజ్ అయిన తర్వాత మీరు ఆదరించే దాన్ని బట్టి మన కష్టం మనకి మర్చిపోయే సమయం అంటే అదేనండి. సో మేము మీ సపోర్ట్ల కోసమే, మీ ఆదరణ కోసమే అంత కష్టపడతాం. ఏదో ఇప్పుడు ఈ ఇండస్ట్రీలోకి వస్తే మాత్రం ప్రతి ఒక్కళ్ళు ఏదో డబ్బులు సంపాదించేద్దాం అని రారు. ఆ పేరు అనేది ఒకటి ఉంటుంది కదా, దానికోసం ఇంత కష్టపడేది. ఆ పేరు ఎవరికి ఎప్పుడు వస్తుంది, ఒకరికి ఈ రోజు రావచ్చు, ఒకరికి సంవత్సరానికి రావచ్చు. అది ఎప్పుడు వస్తుంది ఏంటనేది మీ చేతుల్లో ఉంటుంది. మా కష్టం మేము పడుతూ ఉంటాం, కానీ మా కష్టాలు చెప్పుకొని మేము ఇదవుతాం మాకు ఇష్టం ఉండదు. ఆ కష్టాన్ని మర్చిపోయేలా చేసే పని మాత్రం మీ చేతుల్లోనే ఉంది. మీ తెర ముందైతే చాలా ఫన్ఫుల్గా ఉంది, కానీ వెనకాల మాత్రం ఆ ఎండలో అసలు అవి తలుచుకుంటే మాత్రం ఒకవైపు అలా ఎలా కష్టపడ్డారో అనిపిస్తుంది, ఇంకోవైపు అదే అయిపోయాక అదే అప్పుడే అయిపోయిందా, ఇంకా కొన్ని రోజులు ఉంటే బాగుండేది అన్న ఫీలింగ్లో ఉన్నాం ప్రతి ఒక్కరం కూడా. అసలు అదో దినచర్య అయిపోయింది. ప్రతి మధ్యాహ్నం వెళ్తాం, షూటింగ్లో పాల్గొంటాం, ఇంటికి వెళ్తాం. అది ఒక స్కూల్ పిల్లోడు స్కూల్కి వెళ్ళి రావటం అన్నట్టు అయిపోయింది. అందుకని చెప్పి సడన్గా అయిపోతే ఏదో పండగ సెలవులు ఇచ్చినట్టు, సమ్మర్ హాలిడేస్ ఇచ్చినట్టు, అంటే పర్మనెంట్ హాలిడేస్ లాగా అయిపోయింది. ఇంకా సెకండ్ పార్ట్లోకి వెళ్తే ఇంకా మాకు హాలిడేస్ నుంచి విడుదలయ్యి మళ్ళీ స్కూల్లోకి ఎంటర్ అవుతున్నాను అంటూ ఫీల్ అవుతాము. సో అలాగే అది సెకండ్ పార్ట్ అంటున్నారు, అది ఎలా ఉంటుందండి? సెకండ్ పార్ట్ మీరు ఫస్ట్ పార్ట్లో ఏదైతే చూస్తారో సెకండ్ పార్ట్ దానికి మించి అయితే ఉంటుంది, కానీ తగ్గించా అయితే ఉండదండి. మీరు ఈ పాటలో తర్వాత ఒక 2-3 ఎంతలు ఉండిద్ది అని మీరు అనుకుంటే దానికి ఇంకో 2-3 ఎంతలు వేసి ఉండిద్ది అనమాట. సో ఎవరైతే డిసప్పాయింట్ అయితే ఎవరు అదైతే నేను వల్లగుద్ది అయితే చెప్పగలను. సో నాకు తెలిసి ఎస్ఆర్బి గారు అని ఉన్నారు కదా, మా ఎస్ఆర్బి గారు, ఖచ్చితంగా ఆయన గురించి అయితే కామెంట్లో మీరు అడుగుతారు. ఖచ్చితంగా నేనైతే అది నమ్మకం ఇవ్వగలను, ఆయనకి కూడా చెప్పాను నేను. సో ఇంకా ఉన్నారు, కాకపోతే అందరి గురించి నేను పొగిడితే బాగోదు. సో మీరు కామెంట్లో వాళ్ళ గురించి చెప్పండి. ఇంకా లాస్ట్గా ఒక మాట చెప్పాలండి. ఇంకా ఏంటంటే ఫస్ట్ టైం ఫ్లెక్సీలోకి ఎక్కాను, అది నాకు కొంచెం ఎమోషనల్గా అనిపించింది. ప్రతి ఒక్కరికి అదే కోరికగా ఉండొచ్చు, అది చిన్నదా పెద్దదానికి కాదు. అది మా సీతారాం గారు వల్లే సాధ్యమైంది. నేను ఆయనకి రుణపడిపోయి ఉంటాను. ఈ మాటలు చెప్పలేను, మీరు గుర్తుంచుకోండి. జయజాత్రి లాంటి యూట్యూబ్ ఛానల్లో
6వ తారీఖు జూలై మమ్మల్ని అందరిని ఆదరించండి. ఇంకోసారి ఆయనకి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి. రాముడు ఇంకా మనం పోను ఇలాంటివి చాలా చేద్దాం, ఓకేనా? ఎలాగే కష్టపడదాం, ఎలాగే చాలా చేద్దాం, ఇంకా మనకు మంచి పేరు రావాలని ఆ భగవంతుని మనకు కోరుకుంటాం. నా ఫోటో కూడా మొదటిసారి పడిందండి, ఆయనదే కాదు. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అండి సీతారాం గారు. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇది తేజశ్రీ లాసి అనే యూట్యూబ్ ఛానల్లో 6వ తారీఖు జూలై పొద్దున్నే 8 నిమిషానికి మీ అందరి ముందుకి వస్తుందండి నవ్వించడానికి. ఖచ్చితంగా అందరు చూసి ఆదరించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా అందరినీ మీ కుటుంబ సభ్యులుగా ఆదరించి మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. బాబు ఇంత గొప్పగా చెబుతారు, అదన్నారు ఇదన్నారు, కడుపుప్ప నవ్వించే షార్ట్ ఫిలిం వస్తుందన్నారు. కానీ ఇంతకీ దీన్ని చేసిన డైరెక్టర్ ఎవరు? ఎక్కడయా డైరెక్టరేగా మీకు కావాల్సింది? మరి డైరెక్టర్ గారు ఎక్కడండి? రండి రండి. సీతారాం గారు, ఇప్పుడు దాకా నిధి ది గోల్డ్ షార్ట్ ఫిల్మ్ గురించి మీ ఆర్టిస్టులు మామూలుగా చెప్పాలా, ఏంటి సినిమా, ఏం తీశారు మీరు, కొంచెం మీ మాటలు మాకు చెప్తారా? తప్పకుండా అండి. నిధి ద గోల్డ్ ఫస్ట్ అసలు సినిమా తీద్దాం అనుకున్నప్పుడు అసలు మేమిద్దరే ఉన్నామండి, యోధ నేను. ఈ తర్వాత ఆర్టిస్టులు ఎవరు లేరు. అనుకోకుండా దేవుడి దేవల్ల మాకు భాషాబాయి గారు కానీ, ప్రసాద్ కానీ, ఎస్ఆర్బి గారు కానీ, అలాగే మరి శ్రావణ్ కానీ వీళ్ళందరూ కలిశారు. కలిసినప్పుడు ఏంటంటే నాకు చెప్పా, ఏమండి మనం ఫిల్మ్ తీద్దాం అనుకుంటున్నాను, అసలు చేద్దామంటే ఈ ఫస్ట్ మనం చేయగలమా లేదా అంటారు. చేయగలమని కాకపోతే ఏంటంటే అంతా యూనిట్ అనేది బాగుండాలి, బాగుంటే కంపల్సరీ మనం చేయగలమన్నా. సరే అందరికి ఒకసారి స్టోరీ చెప్పా. ఈ స్టోరీ ఇలా ఏంటంటే స్టోరీ బాగుందండి, అసలు ముందు అన్నీ చేసేద్దాం అన్నారు. స్టోరీ అది ఏమండి మరి మొదలుపెట్టిన తర్వాత అందరూ కంపల్సరీగా రావాలి, ఎందుకంటే ఇది మళ్ళీ ఆగిందంటే మళ్ళీ గ్యాప్ వచ్చేస్తుంది, రావాలనగానే అప్పుడు స్టార్ట్ చేసాం. ఫిల్మ్ అయితే మాత్రం ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ అండి. మీరు సినిమా చూస్తే కనుక లెగర్ అనమాట. చాలామంది ఏంటంటే కూర్చుని కొంతమంది ఇసుకొచ్చింది, మీరు ఇది సినిమాలో ఇసుక అనేది రాదనమాట. తర్వాత అదే అనవసరంగా ఇక్కడ ఆపారు, ఎందుకు ఆపారు అనుకుంటారు మీరు. దీని నెక్స్ట్ పార్ట్ కూడా వేరే లెవెల్గా ఉంటుందండి. ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ అనమాట. ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ ప్లస్ సస్పెన్స్ కూడా ఉంటుంది దీంట్లో. ఎందుకంటే తర్వాత వీళ్ళు ఎలా పెట్టారు కదా, ఎలా చేశారు అని ఒక సస్పెన్స్ కూడా వస్తుంది. సార్ సీతారాం గారు, ఈ సినిమా స్టార్ట్ చేసి చాలా రోజులైంది, ఇంతకాలం ఎందుకు పెట్టిందండి టైం మీకు? మీరు మంచి క్వశ్చన్ వేస్తారండి. సినిమా ఏంటంటే ఎక్కడ కూడా చూసే వాళ్ళకి అరే ఇది ఇలా ఎందుకు పెట్టారా, అరే ఇది ఇదంతా పెట్టారా. కొన్ని చాలామంది ఏంటంటే సినిమా చూసినప్పుడు లాజికల్ పట్టేస్తుంటారు, అది ఇది ఇలా ఇక్కడ ఎందుకు పెట్టాడు, ఇది ఇక్కడ ఎందుకు పెట్టాడు, ఈ ఎవడరా బాబు అంటారు. అందుకనంటే అలాంటి పొరపాట్లు ఏం జరగకుండా అదే కొద్దిగా లేట్ అయినా సరే సినిమాని బాగా రావాలని తీసాం. సినిమా మొత్తం చేసాం, చూసాం, మా వాళ్ళందరూ బాగా వచ్చిందండి అన్నారు. ఒక్క సినిమా తీయాలంటే ఆ కష్టం అనేది ఎలా ఉంటుందంటే చెప్పలేమండి. ఎందుకంటే అందులో మనకి పర్సనల్ పనులు ఉంటాయి, ఇంట్లో రెగ్యులర్ పనులు ఉంటాయి, అవన్నీ కూడా చూసుకుని దీనికంటూ ఒక టైం కేటాయించి అసలు ముందు మా టీం అందరూ నేను ఫస్ట్ థ్యాంక్స్ చెబుతాను. ఎందుకంటే ఫోన్ చేసినప్పుడు వెంటనే పలానా టైం కలుద్దామండి, పలానా చోట కలుద్దాం. నాకు ఆ ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ వాళ్ళు రావాలి కదా, అందరు కలిస్తేనే సినిమా అనేది బయటకు వచ్చిందండి. ముందుగా మా టీం అందరికీ మనస్ఫూర్తిగా నేను థ్యాంక్స్ చెబుతున్నాను. ఎందుకంటే వాళ్ళు లేకపోతే ముందు ఇది లేదు. ఎందుకంటే ఆర్టిస్ట్ లేనప్పుడు నేనేం చేసుకుని ఒప్పుకునండి. ఎందుకంటే ముందుగా మా వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెబుతున్నాను. తర్వాత ఈ సినిమా అయితే కనుక కంప్లీట్ కామెడీ ఎంటర్టైనర్ అండి. మీరు సినిమా చూసి, అందుకంటే ఇందాక మా గురుగారు చెప్పారు పొద్దున్న టిఫిన్ చేయొద్దని. నిజంగా పొద్దున పూట మీరు జూలై 6వ తారీఖు పొద్దున్న టిఫిన్ చేయమాకండి. ఎందుకంటే మూవీ చూసిన తర్వాత మళ్ళీ నవ్వుకుని కడుపులు నింపితే దానికి మాత్రం మేము బాధ్యులం కాదండి. ఎందుకంటే ముందు చూస్తున్నాను అనమాట, మీరు అనొచ్చు ఏంటి ఇది ఎంత చదువుతున్నారని. సినిమా చూసిన తర్వాత మీరు చూడండి. అదే మన ఛానల్ పేరు కూడా తేజశ్రీ లాస్య యూట్యూబ్ ఛానల్. యూట్యూబ్లో కొట్టంగా తేజశ్రీ లాస్య వస్తుంది. అలాగే నా ఫోటో కూడా వస్తుందండి, క్లిక్ చేయండి. జూలై 6వ తారీఖు ఉదయం 8:02 రిలీజ్ చేస్తున్నాం. చూడండి, చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. ఎందుకంటే ఇలాంటివి పెట్టారనుకోండి కొన్ని మా తప్పులు కూడా ఉండొచ్చు దీంట్లో, దాన్ని సరి చేసుకుని నెక్స్ట్ తీసేది ఇంకా మీకు రీచ్ అనేది ఎలా ఉంటుందంటే మీరు ఊహించరు అనమాట. అలా ప్లాన్ చేస్తున్నామండి. ఇప్పటిదాకా మేము
పెద్ద పెద్ద సినిమాలకి బ్యానర్ వేయడం చూస్తాం. ఫస్ట్ టైం యూట్యూబ్లో రిలీజ్ చేసిన సినిమాకి బ్యానర్లు కుట్టించారు, ఇంత అలవాటు చేస్తున్నారు. మీకు కాన్ఫిడెన్స్ అనుకోవాలి, అయితే ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవాలి. ఈ మాటలో చెప్పండి. మళ్ళీ క్వశ్చన్ అడిగారండి. చిన్న ఎగ్జాంపుల్ చెబుతానండి. ఒక బిజినెస్ మ్యాన్ ఒక కంపెనీ పెట్టి ఏదో ఒక పేస్ట్ తయారు చేస్తాడు. దాంట్లో మీకు తెలుసు ఏముంటుంది ఏంటనేది. దానికి పబ్లిసిటీ లేకపోతే అది ఎవడు కొనడు. అంత పెద్ద కంపెనీ వాడే లక్షల్లో పెట్టి పబ్లిసిటీ చేసుకుంటాడు. మేము చిన్నవాళ్ళం, మా సాయశక్తుల మా రీచ్ అవ్వాలని దీన్ని ఇలా ప్లాన్ చేసామండి. ఆ సినిమా అందరూ చూడాలని మాకు అది అసలు అందరూ చూడాలని, ప్లస్ ఏంటంటే ఈ సినిమా బాగుండేదని నమ్మకం కూడా. ఎందుకంటే ఇందాక మీరు అడిగారు కదా, మీకు అంత కాన్ఫిడెన్స్ ఏంటండి. నిజంగా నాకు కాన్ఫిడెన్స్ అండి. ఇది సినిమా అయితే బాగా వచ్చింది, అందువల్లే దీన్ని బ్యానర్లు వేసి మరీ ఇలా చేస్తున్నాం. చూడండి, చూసిన తర్వాత మీరే చెబుతారు. ఇలాంటి కామెడీ సినిమాలే కాదండి, ఇంకా నా దగ్గర చాలా స్టోరీ ఉంది. మీ స్టోరీకి అంటే జోనర్స్ అనేది వేరే చాలా జోనర్స్ అన్నమాట. మీకు ఒక్కొక్క సినిమాకి వచ్చి ఒక్కొక్క జోనర్ ఉంటుంది. ఆ జోనర్లో కూడా మీరు ఎక్కడ డిసప్పాయింట్ కాకుండా చేయాలనేదే నా తపన. మీకోసం మీ సీతారాం. అలాగే మా టీం అందరికి కూడా నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మీరు మా అందరిని ఆదరిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ 6వ తారీఖు 7వ నెల లైక్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోయండి, 6వ తారీఖు జూలై 6వ తారీఖు ఉదయం 8 గంటలకి తేజస్వి లాస్ యూట్యూబ్ ఛానల్లో మా మూవీని తప్పకుండా మీరు చూడాలి. పొద్దున్న మాత్రం టిఫిన్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే కడుపు పొద్దున్న ఉబ్బిపోయింది. మాత్రం రాంగ్ చదువుతుందండి. పొద్దున్న టిఫిన్లు మాత్రం చేయమాకండి. మళ్ళీ కడుపు నవ్వుకుని కడుపు నింపడం మా బాధ్యత కాదు. అంత కామెడీ ఉంటుంది. ఓకే, దయచేసి చూడండి, షేర్ చేయండి, లైక్ చేయండి.